పోడియం లేకపోతే మాట్లాడే పరిస్థితిలోకి వచ్చేసాను. అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్, పాత్రికేయ సోదరులందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్, ఫర్ ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ఫెల్ట్ అపాలజీస్ ఫర్ గెటింగ్ డిలేడ్. క్షమించాలి, కొంచెం గంటన్నర 2 గంటలు ఆలస్యమైంది. ఈరోజు 24 క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో అప్ రివ్యూస్ ఉండడం లేట్ అయింది. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుంది, థ్యాంక్స్ మీటింగ్, సక్సెస్ మీట్. ఓకే, కొంచెం పక్క సరిపోతుంది, కొంచెం పక్క సరిపోతుంది, చాలు 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 చాలు, ఏం లేదు అంటే. థ్యాంక్ యూ. అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు, ఫిలిం ప్రమోషన్స్ ఇవన్నీ. నాకు ఎలా అనిపించింది అంటే, ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం, ఏవో ఆ పనులు ఈ పనులు ఉంటే, ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను, ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్తో పాటు. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలి. అంటే అంటే నాకు ఎందుకు అనిపించిందంటే, నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ్గా దొరకలా. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఇదే ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా ఏమంటుందని వడ్డించిన విస్తరి కాదు నా జీవితం. ఇప్పుడు అన్నీ కింద పడి